వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ఆడవాళ్లంతా తాగుబోతులు అంటూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు, మహిళా సంఘాలు కన్నెర్ర చేశారు. ఈ మేరకు బొల్ల బ్రహ్మనాయుడుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెనుకొండ స్తూపం సెంటర్లో మానవహారం ఏర్పడి తెలుగు మహిళలు, మహిళా సంఘాలు ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. బొల్ల బ్రహ్మనాయుడు ఫ్లెక్సీకి చెప్పులు దండ వేశారు. అనంతరం స్తూపం సెంటర్ నుంచి పట్టిన పోలీస్ స్టేషన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. బొల్ల బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదించారు. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బొల్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెనుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కు తెలుగు మహిళలు, మహిళా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. అప్పుడు గౌరవ సభని కౌరవ సభగా మార్చారు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి మహిళల్ని వేసెలు అన్నారు. ఇప్పుడేమో తాగుబోతులు అంటున్నారు. ఇంతకంటే నీచమైన మాటలు ఇంకా లేవు మహిళలను అనడానికి. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేమెంత మాత్రం సహించలేము. ఏం తాగుబోతులం అయ్యాము? ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు? తాగుబోతులం అవ్వాలంటే మీరు అడ్డమా మాకు? తాగుబోతుల్ని, భర్తల్ని కూడా భరించి పిల్లల కోసము దరిద్రతో సమానమైన సహనం, ఓర్పుతోటి కాపురాలు ఇంట్లో చేసుకునే మహిళల్ని ఈ రకంగా రచ్చకులాగి తాగుబోతులు అనడం ఎటువంటి సహించలేని విషయం. వేదాల నుంచి చెప్తున్నారు. ఎత్ర నారీ పూజ్యంతే రమంతే దత్ర దేవత పూజ్యతే అని. మహిళల్ని ఎక్కడ గౌరవిస్తారో అక్కడే పూజింపబడతారు దేవతలు. అటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత పనికి మాలిన వాళ్ళు కూడా తన భార్య పట్ల, తల్లి పట్ల, చెల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడు. అటువంటి విషయం ఉన్న మన భారతదేశంలో ఇలాగా మన నియోజకవర్గంలో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలను చేయడము తగందని ఏకం చేసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఆయన శక్తి కొలది చీరలైనా, తొడుక్కోవడానికి గాజులు ఇవన్నీ చేసి భోజనం పెట్టి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి మీకు అన్నగా నేనున్నాను, నా తలుపులు ఎప్పుడూ తెరిచుంటాయి మీకు అని వాళ్ళని సాగనంపారు. ఇంతటి విలువైన సాంప్రదాయం పాటిస్తున్న మన వినుకొండలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రము మంచిది కాదు. మహిళలమైన మేము చక్కగా ఇంటికి పట్టున కాపురాలు చేసుకుంటుంటే మా భర్తలే మమ్మల్ని అన్నారు. అటువంటిది మీరు అనడము ఏం చూసి, ఏ ఆధారంతో అన్నారో మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటది. మహిళలు ఏడుస్తారు అనుకుంటున్నారు కానీ ఈ రోజు మహిళల్ని ఏమనంటే ఏడ్చే పరిస్థితి లేదు. మహిళల మేమింత స్థాయికి వచ్చాము అంటే రామచంద్రులు మాకు కారణం. రామచంద్రులు అంటే దేవుళ్ళు అనుకునేరు, దేవుళ్ళు కాదు. ఎన్టీఆర్ గారు మాకు సమాన హక్కులు కలిగించిన ఆ రాముడు, ఇప్పుడు చంద్రన్న మాకు ఉచిత బస్సు సౌకర్యం, ఎన్నో ఇంకా మాకు ఉపయోగం అయినవి చదివించడానికి అన్నిటికీ ఆధారం చూపిస్తున్నా ఈ రామచంద్రుల వల్లే మేము ఈ స్థాయికి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాము, నిలబడగలుగుతున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు ఇక మీదట చెయ్యొద్దు. చేసినవి వెనక్కి తీసుకోవాలి. భారత మాత ముద్దు బిడ్డలమైన మేము మా రక్తంలో ఎప్పుడు ఇటువంటి నీచ నికృతి సంస్కృతి మాకు ఎప్పటికీ రాదు. మీరన్నా కూడా మేము ఎప్పుడు మారము. ఇది మేము ఘంటాపదంగా అయితే చెప్పగలం.